ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలనం సృష్టించాడు. ఏసియాలోనే ది బిగ్గెస్ట్ ఐమాక్స్ థియేటర్ను ప్రారంభించాడు. దీనికోసం ఆయన ఎంతో ఖర్చు చేశాడు. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ థియేటర్ని ఓపెన్ చేశాడు. అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ హైదరాబాద్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అత్యాధునిక వసతులు, విశాలమైన స్క్రీన్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సక్సెస్ మధ్య ఒకే ఒక సమస్య మేనేజ్మెంట్కు సవాల్గా మారింది. ప్రతి విషయంలోనూ ఎంతో ముందు చూపుతో ఆలోచించే అల్లు అరవింద్ ఈసారి తమ ఫ్యామిలీకి చెందిన ప్రెస్టీజియస్ థియేటర్పై ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడో అర్థం కావడం లేదని చర్చ సాగుతుంది. వీకెండ్స్తో సంబంధం లేకుండా కోకాపేటలోని అల్లు థియేటర్ రోజు 200 నుంచి 300 కార్లతో పార్కింగ్ ఏరియా కిక్కిరిసిపోతుంది. పార్కింగ్ కోసం ఇతర మల్టీప్లెక్స్లు, మాల్స్లా కాకుండా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. పార్కింగ్ స్థలం పూర్తిగా ఓపెన్ స్పేస్, ఓపెన్ ఆవరణలోనే కార్లు పార్క్ చేసుకోవాలి. దీంతో ఎండకు వాహనాలు వేడెక్కుతున్నాయి, వర్షానికి తడిసిపోతున్నాయి. ఇతర మల్టీప్లెక్స్ల తరహాలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ లేదా కనీసం పైన షెడ్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అల్లు సినిమాస్ యాజమాన్యం ఈ పార్కింగ్ సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటే సినీ ప్రియులకు పూర్తి స్థాయిలో మెరుగైన అనుభవం లభిస్తుంది. కథనంతో పాటు నిర్మాణం, మార్కెటింగ్, ప్రమోషన్స్తో సహా ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో కేర్ తీసుకునే అల్లు అరవింద్ తన థియేటర్లో పార్కింగ్పై ఆయన ఎందుకు ఫోకస్ చేయలేదో అనే కామెంట్స్ అయితే వస్తున్నాయి. పార్కింగ్ పై విమర్శలు రావడంతో దానిపై అల్లు ఫ్యామిలీ శ్రద్ధ పెడుతుందా లేక లైట్ తీసుకుంటుందా అనేది చూడాలి.